ఫైనల్ గా నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను. కష్టపడుతున్నా, పాస్ అయితేనేమో ఓకే మంచి పొజిషన్కి వెళ్తాను, లేదంటే ఎన్నొద్దు నాకు విషం తాగేసి ఏంటా చిన్నడా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి ఏం డల్గా ఉన్నా? ఏం చెప్పమంటారు సార్, ఎంత చదివినా ఫార్ములాలు అర్థం కావట్లా. ఒక దానికి అసలు ఇంకే లేదు సార్. చూడండి, ఇది చూద్దామంటేనేమో ఏడేమో హోల్ స్క్వేర్ ఉంది, ఇంటిగ్రేషన్ ఉంది, అసలు ఏం మ్యాథ్స్ సార్ ఈ ఊరు సార్ కనిపెట్టింది ఒక పాస్ అవ్వకపోతే ఎలా, ఏం అర్థం కావట్లేదు సార్. ఈ గోళంత ఎందుకు, నేనే ప్రాణం తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. వాడి చిన్నడా అలా వద్దు. నువ్వు ఏం చేస్తావు అంటే, ఎందుకని నాకు అర్థం కావట్లేదు అనేది ఆలోచించు, అంతే తప్ప ప్రాణం తీసుకుంటాను ఇన్ని ఉపయోగం లేని మాట. నిన్ను నమ్ముకొని నీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ గురించి కొంచెం ఆలోచన. ఏమో సార్, ఇంటర్లో పాస్ అవుతానో లేదో నాకేం అర్థం కావట్లేదు. ఈ పేరెంట్స్ ఏమో ఎట్టాగు ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నప్పుడు ఇంకా నేను పాస్ అవ్వలేదంటే వాళ్ళకి నీకంటూ ఒక గోల్ ఉంటుంది. నేను ఏం చేయాలి, నా కాన్సెప్ట్ ఏంటి, నేను ఏ విధంగా సంపాదించాలి, నేను ఏ విధంగా ఎదగాలి అనే కాన్సెప్ట్ నీలో ఉండాలి తప్ప నేను చచ్చిపోతే ఎవరు లాస్ చెప్పు, ఎవరు లాస్? నీకే కదా. కాబట్టి ఎదగటానికి, ఎదిగి ఉండటానికి, ఒదిగి ఉండటానికి నేర్చుకో. తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ మీ అలాంటి వాళ్ళే నేను చచ్చిపోతాను, నేను బతకలేను అంటాం తప్పది. నువ్వు ఏం చేస్తావు అంటే, ఒక గోల్ పెట్టుకో. నేను ఈ పని చేయాలి, ఒక టీచర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి అనే ఒక గోల్ పెట్టుకొని నువ్వు సాధించాలి. కానీ నేను చచ్చిపోతానంటే ఎవరికి బాధ? చచ్చిపోతే ఆ రోజు తెలుస్తా, తర్వాత వదిలేస్తాను. కాబట్టి నీకంటే ఒక టార్గెట్ పెట్టేసుకో. ఎదగాలి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనే కాన్సెప్ట్ పెట్టుకో, అంతే తప్ప నువ్వు చచ్చిపోతాను అని పోటీలు తెచ్చుకుంటా ఇంటికాడ ఎన్ని కోటి ఆశలతోటి ఎదగాలి సలవాలు ఇలా చేయటం బాగా తీసుకున్నాడా. థ్యాంక్ యూ సార్, తెలుసుకోవాలి, బాగా చదవాలి, అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలి. ఓకేనా? నువ్వు పాస్ అవుతావు, సక్సెస్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ.